సార్ లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ అరెస్ట్ అవ్వడం జరిగింది. గచ్చిబౌలి పోలీసులు ఇతని పైన పోక్సో కేసు కింద నమోదు చేశారు. బెంగుళూరు వెళ్లి మరి అరెస్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. అసలేంటి కృష్ణ మాస్టర్ గొడవ? ఇతని పైన నమోదు చేసిన సెక్షన్‌లేంటి? ఏం జరిగింది ఇతని విషయంలో? మరి రీసెంట్ టైమ్‌లో మనం కొరియోగ్రాఫర్‌ల పైన ఇటువంటి ఆరోపణలు రావడం మనం చూస్తూ వస్తున్నాం. రీసెంట్‌గా జానీ మాస్టర్‌కి సంబంధించిన ఒక ఇష్యూ కూడా జరిగింది. సో, ఇప్పుడు ఇతని విషయంలో మరొకసారి జరగడం చూస్తున్నాం. ఏం జరిగింది ఇతని విషయంలో? అండ్ ఈ 'కృష్ణ మాస్టర్'కి సంబంధించి అసలు ఇతను ఇండస్ట్రీలో ఏ సినిమాలకు వర్క్ చేస్తారు? ఇతనికి సంబంధించి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. అంటే మన ఈ మధ్య కాలంలో ఇటు టాలీవుడ్‌లో గాని, బాలీవుడ్‌లో మిగతా సినిమా రంగాల్లో గూడా మేల్ పర్సన్స్ వాళ్ళెవరైనా గావచ్చు. వాళ్ళు ఫిమేల్ సెక్సువాలిటీని ఎక్స్‌ప్లాయిట్ జేయడం, హీరోయిన్‌లు కావాలనుకునే అమ్మాయిలు గావచ్చు, లేకపోతే డాన్సర్‌లుగా వచ్చిన అమ్మాయిలు గావచ్చు, వాళ్ళని సెక్సువల్‌గా ఎక్స్‌ప్లాయిట్ జేస్తున్నారన్న విమర్శలు ఎక్కువైనాయి. కేసెస్ కూడా నమోదవ్వడం కూడా ఎక్కువైనాయి. ఇటీవలనే మనం చూసాం జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టారు. అలాగే గణేష్ ఆచార్య హిందీలో వెరీ ఫేమస్. ఆయన మీద కూడా 2 ఏళ్లకు ముందు పోక్సో కేసు పెట్టారు. అట్లాగే షియామక్ దవా ఇంటర్నేషనల్లీ ఫేమస్ కొరియోగ్రాఫర్, ఆయన మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సో ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. ఇప్పుడు మళ్ళొక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే డాన్స్ మాస్టర్, డాన్స్ ఐకాన్ అని కూడా ఇతని బిరుదుంది. డాన్స్ ఐకాన్, ఎందుకంటే డాన్స్ ఐకాన్ అని ఒక షో కూడా ఇతను చేశాడు. సో డాన్స్ ఐకాన్ కృష్ణ మాస్టర్‌ని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక 1 మంత్ బ్యాక్ ఇతని మీద ఒక కేసు నమోదైంది. ఒక మైనర్ బాలికను మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు అనేది కంప్లైంట్. చేశాడని అట్లేం కంప్లైంట్ లేదు. అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి ఇతన్ని పోక్సో కేసు పెట్టారు. మనం చాలాసార్లు పోక్సో చెప్పుకున్నాం. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ 2012 యాక్ట్ ఇది. ఇది జెండర్ న్యూట్రల్ యాక్ట్. అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా 18 ఏళ్ల కింద తక్కువగా 18 ఏళ్ల కంటే తక్కువగా ఉన్న బాలికల మీద సెక్సువల్ హరాస్మెంట్ కావచ్చు, సెక్సువల్ అఫెన్సెస్ కావచ్చు, అసాల్ట్ కావచ్చు, లేకపోతే చైల్డ్ పోర్నోగ్రఫీ కావచ్చు, వీటన్నిటి గురించి ఈ కేసు ఈ సెక్షన్ కింద పెడుతుంటారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్యూజ్డ్ యాక్ట్స్ కూడా. దీని మీదనే కోర్ట్ అనే సినిమా కూడా తీశారు ఈ మధ్య కాలంలో. మనం అబ్యూజెస్ గురించి కూడా చెప్పుకున్నాం. అంటే మిస్యూజ్ అవుతుంది ఈ ఈ యాక్ట్. సో ఇప్పుడు ఇతని మీద 1 మంత్ బ్యాక్ పెడితే అప్పటి నుంచి తను ఎస్కేప్ అయినాడని చెప్తున్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈరోజు మార్నింగ్ అతన్ని బెంగళూరులో వాళ్ళ అన్న దగ్గర దాక్కొని ఉంటే అక్కడికి వెళ్ళి గచ్చిబౌలి పోలీసులు తీసుకొచ్చారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఇతనికి రిమాండ్ విధించింది. ఇతను సంగారెడ్డి జైలు, కంది జైలు అంటారు, ఆ కంది జైల్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇతని నేపథ్యం తీసుకుంటే ఇతను బాగా పూర్ నేపథ్యం నుంచి వచ్చాడు. వీళ్ళమ్మ కూలి పని చేసి అతన్ని చదివించిందని అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. తన జీవిత ధ్యేయం కూడా అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మకు చాలా కష్టపడి నన్ను ఎంకరేజ్ చేసింది, నాన్న ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి నా చేతిలో పెట్టరా అంటే, అమ్మ లేదు, నీకు ఏది నచ్చితే అదే చేయి నాన్న, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆమె కూలికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి నన్ను ఎంకరేజ్ చేసిందని ఒక 2 నెలలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తను డీటెయిల్గా చెప్పాడు. సో అందుకని నేను అమ్మను బాగా చూసుకోవాలనుకున్నాను, కానీ అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది, అది నాకు చాలా బాధగా ఉంటుంది అనేది కూడా అతను చెప్పుకున్నాడు. సో అతను ఏంటంటే చాలా కష్టపడి స్కూల్ డేస్ నుంచే డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం, స్కూల్లో డాన్సర్గా ఫస్ట్ రావడం, తర్వాత కాలేజీలో ఉండడం, అక్కడ నుంచి ఒక 9 ఏళ్లకు ముందు ఈ ఫీల్డ్లోకి రావడం, ఇక్కడ కొంతమంది డాన్స్ మాస్టర్ దగ్గర కొద్దిగా ట్రైన్ అయిపోయి ఎక్కువగా సెల్ఫ్ మేడ్ అని చెప్పాలి అతను. ఎందుకంటే వీడియోలు చూస్తూ డాన్స్ చేస్తూ నేర్చుకోవడం, ఎక్కువగా సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పాలి. అట్లా నేర్చుకొని మెల్లగా అసిస్టెంట్లుగా చేరి దాని తర్వాత డి గాని, డాన్స్ ఐకాను, బేబీ జోడి, నీతోనే ఇలాంటి రియాలిటీ డాన్స్ షోలకి కొరియోగ్రాఫర్గా పనిచేశాడు. మెల్లగా అతనికి సినిమాల్లో కూడా ముఖ్యంగా విజయ్ మాస్టర్తో అసిస్టెంట్గా పనిచేసే అవకాశం రావడం, దాంతో విజయ్ మాస్టర్ ఇటీవల మట్కా అనే సినిమాకి ఒక సాంగ్ ఇప్పించాడు. అట్లాగే రాజ్ తరుణ్తో జాను మేరీ జాను అనే సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఈ సాంగ్ కూడా ఇతనే చేశాడు. ఇంకొక 2-3 సినిమాలు కూడా
ఉన్నాయి. అవి ఇప్పుడే నేను వాటి పేర్లు చెప్పదలుచుకోలేదని కూడా తన ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే పర్సనల్ గా తీసుకున్నప్పుడు తన ఇంటర్వ్యూలో కూడా చాలా మెచ్యూరిటీ నాకు కనబడింది, మాట్లాడే పద్ధతి కానీ అదంతా కూడా. సో రెండోది హార్డ్ వర్క్ చేసుకుంటా వస్తున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. అతను ఆ, ఆ, ఇది లాంగ్ జర్నీ. నేను ఒక మంచి డాన్స్ మాస్టర్ కొరియోగ్రఫర్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఓపిక పట్టు ఉండాలనేది నాకు తెలుసు, నేను అలాగా చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పాడు. అట్లాగే అమ్మాయిల విషయంలో కూడా అతను యాంకర్ అడిగినప్పుడు అతను ఏం చెప్తున్నా అంటే, నాకు చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, యూకే యుఎస్ నుంచి కూడా నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు, నాకు మెసేజ్లు పెడుతుంటారు, ఎందుకంటే నా షోలు అక్కడ కూడా బాగా చూస్తారు అని చెప్పాడు. అట్లాగే తను లవ్ చేస్తున్నట్టు కూడా దాంట్లో చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళిద్దరు ఫోటోలు కూడా పెట్టుకున్నట్టు యాంకర్ అడుగుతుంటే, నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను, ఇంట్లో చెప్పి వాళ్ళ అనుమతి తీసుకునే పెళ్లి చేసుకుంటాను, అది అవన్నీ అయినాక నేను డిక్లేర్ చేస్తాను, అంతవరకు నేను చెప్పదలుచుకోలేదు కూడా అన్నాడు. అయితే ఇప్పుడు గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నది ఏంటంటే, ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయిందని కూడా, ఇటీవలనే పెళ్ళయింది, ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా 9,50,000 తీసుకొని పారిపోయాడని కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఇలాంటి పోలీసుల కేసులో మనకి ఒక వైపే తెలుస్తుంది, రెండో వైపు తెలియదు. అసలు ఆ అబ్బాయి వెర్షన్ ఏంటి, నిజంగానే అబ్యూజ్ చేశాడా అమ్మాయిల్ని, లేకపోతే భార్యని నిజంగానే డబ్బులు తీసుకొని మోసం చేశాడా, ఇవన్నీ మనకి తెలియదు. ఇదంతా ఆరోపణలు మాత్రమే, ఆరోపణలు కోర్టులో ప్రూవ్ అయితే కానీ మనకి తెలియదు. అయితే జనరల్ గా అంటే నేను సినిమా రంగంలో 20 ఏళ్ల పాటు పనిచేశాను, చూశాను. అట్లాగే మిగతా విషయాలు కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఈ రంగాల్లో ఉన్నారు కాబట్టి, మామూలుగా ఏంటంటే మిగతా వాళ్ళకి లేని డ్యాన్స్ మాస్టర్లకు ఉండే ఒక ఇది ఏంటంటే, వాళ్ళు అమ్మాయిలతో ఫిజికల్ గా పనిచేయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళు దూరంగా ఉండి పనిచేయాలి, డ్యాన్స్ మాస్టర్కి అట్లా కుదరదు. అంటే వాళ్ళు పోస్టర్స్ చేయడం కానీ, డ్యాన్స్ మూమెంట్స్ చెప్పడం కానీ, ఇదంతా వెరీ క్లోజ్ గా వాళ్ళు చేస్తారు. రెండోది, ఈ ఫైట్ మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్ లో మనం కామన్ గా గమనించేదంటే, డ్యాన్స్ మాస్టర్ ని వాళ్ళు చాలా గురువు లాగా భావిస్తారు. ముందుగా ఆ రోజు సాంగ్ ఉందంటే సెట్ లేక రాగానే డాన్సర్లు అంతా వచ్చి ముందు ఆయన కాళ్ళు మొక్కుతారు. స్టంట్ మాస్టర్కి అయినా అంతే, స్టంట్ మాస్టర్ కాళ్ళు మొక్కుతారు, మాస్టర్ మాస్టర్ అని అతనేదో ఒక సుప్రీం గాడ్ లాగా బిహేవ్ చేస్తుంటారు, అంత ఇది ఉంటుంది అనమాట. రెండోది, డ్యాన్స్ విషయంలోకి వస్తే చాలా మంది అమ్మాయిలు స్టార్లు అయిపోవాలనుకుంటారు. సో ముందుగా ఈ ఎక్స్ట్రాలు ఉంటారు కాబట్టి సాంగ్ లో అలాగా ఎంటర్ అవుతారు. వాళ్ళు కానీ డ్యాన్స్ మాస్టర్ కి దగ్గర అయితే మనం మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు దగ్గర అయ్యే కొద్దీ ఫేవరెట్ అమ్మాయిల్ని ముందు పెడతా ఉంటాడు డ్యాన్స్ మాస్టర్. ఒక 30 మంది ఉన్నారనుక అమ్మాయిలు, మామూలుగా అయితే ఏం చేస్తారంటే, కొంచెం అందంగా ఉండి మంచి స్టెప్పులు వచ్చుంటే వాళ్ళు ముందుకు తీసుకొస్తూ ఉంటారు. అట్ ద సేమ్ తన ఫేవరెట్ అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తుంటాడు. సో చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, డ్యాన్స్ మాస్టర్ క్లోజ్ అయితే మనం ముందుకు వస్తాము, ఇండస్ట్రీలో అది సినిమాల్లో రంగంలో కూడా నెక్స్ట్ మనం గుర్తిస్తారు మనల్ని అన్న ఇది కూడా ఉంటుంది. అవతల వైపు నుంచి అమ్మాయిలు కూడా డ్యాన్స్ మాస్టర్ యంగ్ గా ఉన్నాడు, ఇతను హ్యాండ్సమ్ గా ఉన్నాడు, డైనమిక్ గా ఉన్నాడు, సో ఇతనితో క్లోజ్ అవ్వడానికి కూడా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి, లేవని చెప్పలేము. అయితే డ్యాన్స్ మాస్టర్లు కూడా ఏం చేస్తారంటే, చాలా సార్లు నేను గమనించింది కూడా, ఇటువంటి అమ్మాయిల్ని వాళ్ళ వర్నరబుల్ ఉంటుంది, వాళ్ళకున్న ఒక కండిషన్ అర్థం చేసుకుని వీళ్ళు కూడా వాళ్ళని సెక్సువల్ గా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, వీళ్ళు ఏమి అనరు మనల్ని, ఏం తాకినా ఇంకోటి చేసినా వీళ్ళు ఏమి అనరు అనే విషయం వీళ్ళకి అర్థమైనాక వీళ్ళు మెల్లగా వాళ్ళని ఆ రకంగా కూడా అప్రోచ్ కావడం చేస్తారు. ఇదంతా కామన్ గా జరిగిపోతూ ఉంటుంది మామూలుగా, ఇది కంప్లైంట్ ఇవ్వనంత వరకు. కంప్లైంట్ ఇప్పుడు మనకి జానీ మాస్టర్ది కూడా అర్థమైంది, వాళ్ళిద్దరు ఇప్పటి నుంచో సహజీవనం చేశారు, అన్నీ ఉన్నాయి. అప్పుడంతా కూడా అమ్మాయి దానికి 2 ఏళ్ల ముందు కూడా వాళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని సరదాగా ఇతనే ఇంటర్వ్యూ చేశారు, హీరో హీరోయిన్ గా కూడా వాళ్ళ సినిమా బుక్ అయింది. వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడంతో ఆ కేసు పెట్టింది అమ్మాయి, అది అందరికి తెలుసు మనకి. ఇదే ఈ అబ్బాయిది ఏందని జరిగిందనేది తెలియదు. కాకపోతే ఈ అబ్బాయి ఏంటంటే మైనర్స్ తో పనిచేసే షోలు ఉన్నాయి ఈ అబ్బాయికి. సో ఈ మైనర్ అమ్మాయిలతో పనిచేస్తున్నప్పుడు ఇంకా వల్నరబుల్ గా ఉంటారు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు దగ్గరలో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ప్రైవేట్ స్పేసెస్ లో డాన్స్ నేర్పిస్తుంటారు. సో వాళ్ళు ఇంకా వల్నరబుల్ గా ఉంటారు, వాళ్ళు ఇంకా మాస్టర్ మీద కొంత క్లోజ్ అవుతారు. ఆ టైంలో ఇతను ఏమన్నా అలాగా చేశాడనేది తెలియదు మనకి, చేసుకునే అవకాశాలే ఉన్నాయి. సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా అది నేరం అవుతుంది, పోక్సో కింద నేరం అవుతుంది. సో దీనికి ఏంటంటే ఆయా పిల్లల పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. మనం చాలా సార్లు రిహార్సల్స్ చూస్తే
పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే మన అమ్మాయికి ఛాన్సులు వస్తే బాగుండు అనేది ఎక్కువగా ఉంటుంది తప్ప ఇట్లాంటి విషయాలను వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు. సో అది కూడా ఒక కారణం. ఏదేమైనా ఇతను తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. మరి చేశాడా లేదనేది ప్రూవ్ కావాలి. ఇతను ఎస్కేప్ అయినట్టుగా అయితే మాత్రం అర్థమవుతుంది. ఇట్లాంటప్పుడు నిజంగా నేరం చేయనప్పుడు ఏంటంటే ధైర్యంగా మీడియాతో మాట్లాడాలి, తన వెర్షన్ చెప్పాలి, కోర్టులో కూడా కొట్లాడాలి. జానీ మాస్టర్ ఆ పని చేశాడు కొంతవరకు. ఇతనైతే అటువంటి తన వెర్షన్ చెప్పడం కానీ ఏమీ చేయలేదు. సో అందువల్ల పోలీస్ వెర్షనే నిజమనే నమ్మే అవకాశం అయితే ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.